జయకారం కొట్టినప్పుడు కూడా మాట్లాడింది అనుకో, వాడు ఏం చేస్తాడు అంటే ఈ పాపం అంతా వాడు మూట కట్టుకుని వెళ్తే కదా. ముందుగా పవిత్ర శ్రావణ మాసము లోపల అంగరంగ వైభవంగా గుడ్డాపురము దానేశ్వరి సోమనాథుని యొక్క వైభవము నిరంతరము నిరంతరము నిరంతరం కూడా 30 నిమిషాలుగా మారింది. అటువంటి మహనీయ చరితామృతవాణి గుడ్డాపురము దానేశ్వరి. ఈ యొక్క దానేశ్వరి పురాణం ఎవరు గొప్ప అంటే సాక్షాత్తు కూడా వచ్చినటువంటి భక్తుడే గొప్ప అంటే దానమ్మ. భక్తుడే యొక్క మెట్లను ఎక్కిండ్రో తెలియదు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య. ఆ సమస్యలన్నీ కూడా పురాణం అనేటువంటిది శ్రావణ మాసము లోపల వీరశైవ సమాజం ఎందుకు పెట్టింది అంటే ఊరికి పెట్టలేదు. పురాణం ఎందుకు పెడతారు తెలుసా ఎవరికన్నా? పురాణం అనేది ఎందుకు పెడతారు అంటే ఒకే ఒక్క రాయి తీసుకుని చెట్టు మీద ఇసురుతే 100 కాకులు కూడా ఎగిరిపోతాయంట. అట్లా 100 సమస్యలతోటి మీరు వచ్చిండ్రు కదా, నేను 100 పురాణాలు చెప్పే అవసరం లేదు. ఒకే ఒక్క గుడ్డాపురం దానమ్మ పురాణంతో 100 సమస్యలు ఇవన్నీ కూడా దూరం కావాలి అని గుడ్డాపురం దానమ్మ యొక్క పురాణం. అంతేకాదు ఈనాడు ఇది 2వ సంవత్సరం నా చేతి మీద పురాణం కావడం. పోయిన సంవత్సరము మహాదాసోహమూర్తి శరణ బసవేశ్వరి గుడ్డాపురము దానేశ్వరి పురాణం అయ్యింది. ఎంత అద్భుతమయ్యా అంటే నిజంగా చెప్తా ఉన్న ఇంతమంది మీరు కూర్చున్నారు అంటే ఇటువంటి ఇది ఒక సినిమా అయితే ఈ సినిమాకు డైరెక్షన్ అనేటువంటిది కావాలి. మీరు ఒక దర్శకుడు కావాలంట. ఈ పురాణానికి దర్శకత్వం ఎవరయ్యా అంటే వీరశైవ సమాజం వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకు మేము కూడా మీకు మా వంతు సహకారం చేస్తామని రెన్యువేషన్ కమిటీ స్త్రీమూర్తులు వచ్చిన శరణులు వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమున్నామని మల్లమ్మక్క చూస్తే వయస్సు ఏమో పెద్దగున్నది కానీ ఆమె ఉరుకుతే 20 ఏళ్ల పిల్ల కూడా పనికిరాదు. అంత ముందలకొచ్చి మా ముందర సేవ చేసినటువంటి వారికి కూడా సేవ చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ఈ సభాముఖంగా అందరికి శరణార్థి చెప్తా ఉన్నా. ఇక పురాణము ఆరంభము చేయాలి. నిన్నటి రోజు పార్వతీ పరమేశ్వరుల అవతారాన్ని పొంది అందరు భక్తులకు కూడా తన దగ్గరికి వచ్చి చేతు కాపిన వాళ్లకు లేదు అనకుండా దానేశ్వరి సతిపతులు ఇద్దరు కూడా ఎట్లున్నారయ్యా అంటే శరీరము లోపల ప్రాణము వేరు కాదు, ప్రాణము లోపల శరీరము వేరు కాదు, ఇద్దరు కూడా ఒకటే మూర్తి అంట. అటువంటి మూర్తి ఏదున్నది అంటే అర్ధనారీశ్వరుని తత్వముకు సరిపోడు सर्वं पार्वती परमेश्वर दिव्य चरण अरविंद अर्पणमस्तु। सर्वे जनाः सुखिनो भवन्तु, वेदा समस्त सुखिनो भवन्तु। वरदानेश्वरी देवत संपूर्ण कृपा कटाक्ष वीक्षण अनुग्रह वरदेश्वरी माता की महादेवी माता की महाराज की అందరూ కూడా ఒక్కొక్కరు పేరుకొని యథా ప్రకారం పక్కకు పోయి మీరందరూ కూడా అక్కడ సైడ్ పంచాయతీలు పెట్టాలి. మీరున్న స్థానంలోనే పేరాలి, మీరున్నది తీర్థము, మీరున్నదే రావాలి. అదేవిధంగా దాని ఓం హర 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 మహాదేవ్ తాం తాం రూప చుప తాం
ఓం హర 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 మహాదేవ్ మడపతి రాజశేఖర స్వామి గారు కుట్టాపురం దానమ్మ గారి జీవిత చరిత్ర ప్రవచనం గావించడం జరిగింది. ఇది ప్రవచన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీరశైవ శరణులకు ప్రతి ఒక్కరు కూడా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే కార్యక్రమం మనం గత సంవత్సరం అనుకున్నామో దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం చేయాలని చెప్పి సదుద్దేశంతో స్వామి గారికి టైం లేకున్నా కానీ మేమందరం వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ సంవత్సరానికి మనకు ఒప్పుకున్న కథ చెప్పడానికి కాబట్టి ముందుగా ఆయనకు మడపతి రాజశేఖర స్వామికి పాదాభివందనం తెలుపుకుంటూ మహత్తరమైన కార్యక్రమము గత నెలవుగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అమ్మవారి యొక్క తొట్టెల ఏమైనా చేసినామో దాన్ని అయితే వివాదం ఉంది, వేలం పాటలో తీసుకోవాలని చెప్పి వివాదం ఉంది. గతంలో కూడా శరణబశ్వరేశ్వరులు కూడా మనము తొట్టెల మనం అలా చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ సమయం తీసుకునేది లేదు. 2-3 నిమిషాల ఈ కార్యక్రమం ముగించి తర్వాత అందరికి ఆశీర్వచనాలు ఉంటాయి, మళ్ళా సత్కరించడం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తమరు ముందుకు వచ్చి చెప్పేస్తే దాన్ని బట్టి 1-2-3 లోపలనే ముగిస్తాము. మీరే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాద ప్రవచనములు వాళ్ళ ముందు వేస్తే దాన్ని బట్టి 1-2-3 ఎక్కువ తక్కువ కొద్దిగా వాళ్ళు చెప్పే విధానం బట్టి దాన్ని బట్టి ఫైనల్ చేసేస్తాం. కాబట్టి అమ్మవారి తొట్ల వేలం పాట నిర్వహిస్తాము. దయచేసి అందరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మవారి పాట 2001 రూపాయి.